హలో అండి అందరికీ వెల్కమ్ టు సుమా వంటలు. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఫాలో అవ్వండి, చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. సరే అండి, అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1.5 కిలో చికెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నా అండి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ బిర్యానీ పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ పెరుగు, 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్, కాస్త కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి. మీ టేస్ట్కి తగ్గ సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న 1 కప్ కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న 1 కప్ పుదీనా. సరే అండి, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ప్రాసెస్ చూద్దాం. చికెన్ తీసుకొని అందులో బిర్యానీ పొడి వేసుకొని, ధనియాల పొడి వేసుకోండి, కారం, పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వన్ కప్ పెరుగు, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, టేస్ట్కి తగ్గ సాల్ట్, కలర్. వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టేలా ఒక 5 మినిట్స్ బాగా కలుపుతూ, ఇలా చికెన్ని కలుపుతూ ముక్కలకు పట్టేలా చూడండి. ఇలా మసాలా మొత్తం ముక్కలు పట్టేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ని 1 అవర్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రైస్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి 1 అవర్ నానబెడదామండి. ఇప్పుడు ఒక పాత్రలోకి వాటర్ తీసుకొని అందులో తగినంత సాల్ట్, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకులు, మసాలా దినుసులు, సాజీరా వేస్తే రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. కాస్త సాజీరా, కాస్త ఆయిల్ వేసుకొని 2 లేదా 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటర్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ని మూత పెట్టి బాగా బాయిల్ చేయండి. చూడండి, బాగా బాయిల్ అయింది చూడండి వాటరు. ఇప్పుడు బాయిల్ అయిన వాటర్లో ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకుందామండి. చూడండి, ఇలా బాయిల్ అయిన వాటర్లో బాస్మతి రైస్ మొత్తం వేసి రైస్ ఒక 50% ఉడికించుకుంటే చాలండి. బాస్మతి రైస్ని ఎక్కువ ఉడికించకండి, ఎందుకంటే చికెన్ ఉడికేసరికి రైస్ మెత్తగా పోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యేలోపు మనం ముందుగా మసాలా పట్టి పెట్టిన చికెన్ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి కలయి పెట్టుకోండి. చికెన్కి మొత్తం మసాలా అంతా పట్టేలా మళ్ళీ ఒక్కసారి ఇలా కలుపుకోండి. ఇలా
కలుపుకున్న చికెన్ మొత్తం ఆ బౌల్లో వేసుకుందామండి. చూడండి, నేను ఆయిల్ పెద్దగా వేయలేదండి, ఆయిల్ అవాయిడ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుందండి ఈ బిర్యానీకి, ఎక్కువ పట్టదు. చూడండి, ఇలా మొత్తం చికెన్ మొత్తం ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న హాఫ్ బాయిల్ అండి, అది 50% వరకే ఉడికిన బాస్మతి రైస్ మొత్తం ఇందులో వేసుకుందామండి. చికెన్ మొత్తం కప్పేలా రైస్ మొత్తం పైన మొత్తం ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అండి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని కాస్త కలర్ కూడా వేసుకోండి. కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి, నేను రైస్ చూసేదానికి బాగుంటుందని కలర్ వేస్తున్నాను, మీకు వద్దు అంటే అవాయిడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ ఉడికించుకోండి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో మంటను పెట్టండి. 20 మినిట్స్ లో ఫ్లేమ్లో మంటను పెట్టండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. ఒక 30 మినిట్స్ ఇలా కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత చూస్తే చూడండి, ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.